కొంటూ ఉన్నాము తండ్రి. ప్రియమైన వర్లారా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం చదువుకున్న వాక్య భాగం మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఈ సంవత్సరం మన ధ్యానాంశం జ్ఞాపకం చేసుకొని అందుకు ఏర్పరచబడిన మూలవాక్యం కొంతమందిని చూస్తే నాకు భలే ఆశ్చర్యంగా ఉంటుంది. ఎదురుగ్గా ఉండే చదవడానికి కూడా కష్టం పెట్టుకొని ఉంటున్నారు. ఎదురుగ్గా ఉంది కదా, చదవడం వచ్చు కదా, దేవుడు చదివే జ్ఞానం ఇచ్చాడు కదా, తెలివి ఇచ్చాడు కదా. అలా ఒక వాక్యాన్ని పదే పదే చెప్పడం వల్ల ఒక వాక్యం మనకు కంటతో వస్తుంది కదా. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనంలోని మూలవాక్యమును మనం ధ్యానం చేసుకుంటూ మనము మన జీవితంలో కొన్ని పొరపాట్లు, కొన్ని బలహీనతలు, కొన్ని పాపములు తెలిసి కొన్ని తెలియక కొన్ని జరిగిపోతూ ఉంటాయి. అయితే దేవుడు ఒకానొక సమయం వచ్చినప్పుడు వాటిని మనకు జ్ఞాపకం చేస్తాడు. జ్ఞాపకం చేసి మారు మనస్సు పొందమని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ సంవత్సరమును మారు మనస్సు సంవత్సరముగా మనం భావించి ఈ వాక్యాలని ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. 4వ తారీఖున మన చర్చ్ వార్షికోత్సవం జరిగింది. అది ఉందని ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, చాలామంది మర్చిపోయినట్టున్నారు. వార్షికోత్సవ కూడికలో ఈ రానున్నటువంటి 2025వ సంవత్సరాన్ని దేవుడు మనకు సువార్తిక సంవత్సరముగా ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ సంవత్సరం అంతా మారు మనసు సంవత్సరముగా దేవుడు మనకు ఏర్పాటు చేశాడు గనక మారు మనసు పొందవలసినటువంటి విషయాలను గురించి మనం ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. భక్తుడైనటువంటి పౌలు గారు ఇశ్రాయేలు ప్రజల జీవితాలని జ్ఞాపకం చేస్తూ వాళ్ళ జీవితంలో ఎందువల్ల వాళ్ళు వాగ్దాన దేశంలోనికి వెళ్ళలేకపోయారు, బయలుదేరారు ఐగుప్తు దేశం నుంచి. మోషే అనేటువంటి మంచి దైవజనుడి నాయకత్వంలో, నమ్మకమైనటువంటి దైవజనుడి నాయకత్వంలో, దేవుని ఆత్మ ప్రేరేపణ చేత నడిపించబడుతున్నటువంటి దైవజనుడి నాయకత్వంలో బయలుదేరారు. కానీ వాగ్దాన దేశము లోపలికి వాళ్ళు వెళ్ళలేకపోయారు. కారణాలేంటి అని భక్తుడైనటువంటి పౌలు గారు వివరిస్తూ మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయాన్ని రాశారు. ఆ 10వ అధ్యాయంలో ఆయన చెప్తూ, మీ పితరులు ఆ దినములలో ఎర్ర సముద్రము లోపలికి వెళ్ళి దానిలో ప్రయాణం చేసి పైన మేఘము వాళ్ళని కమ్ముకొని ఉండగా మేఘములో వాళ్ళు బాప్తిస్మము పొందిరి అని రాశారు. అలాగుననే వాళ్ళు ఒకే ఆహారమును భుజించిరి, పరలోకము నుంచి మన్నా కురిసింది, వాళ్ళు ఒకే ఆహారాన్ని తిన్నారు అని చెప్పారు. అట్లాగే ఒకే బండలోని నీళ్లు పానం చేశారు అని అన్నాడు. బాప్తిస్మానికి ప్రభురాత్రి భోజనానికి సాదృశ్యంగా వాటిని గురించి దైవజనుడు ప్రస్తావించాడు. అయినా కూడా వాళ్ళు అనేకులు వాగ్దాన దేశంలోనికి వెళ్ళలేకపోయారు అని చెప్పాడు. అయినా కూడా వాగ్దాన దేశానికి వెళ్ళలేక బాప్తిస్మం తీసుకున్నారట, ప్రభురాత్రి భోజనంలో చేయి వేశారట. అయినా కూడా వాళ్ళు పరలోక రాజ్యానికి లేకపోతే వాగ్దాన దేశానికి వెళ్ళలేకపోయారు. కారణం ఏమిటి అని అంటే వాళ్ళల్లో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయిరి. హల్లెలూయా. వాళ్ళలో ఎక్కువ మంది ఎలా ఉండలేకపోయారంట? దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారంట. అంటే అర్థం ఏంటంటే మనం బాప్తిస్మం తీసుకుంటే సరిపోదు. వారం వారం ప్రభురాత్రి భోజన ఆరాధనలో ఒక ఆచారం లాగా దానిలో చేయి వేస్తే సరిపోదు. మన జీవితము ఎలా ఉండాలంటే దేవునికి ఇష్టమైనట్లుగా ఉండాలంట. హల్లెలూయా. ఎలాంటి జీవితం జీవించాలా? దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించాలి. అలా దేవునికి ఇష్టమైనటువంటి జీవితమును జీవించకపోతే నువ్వు బాప్తిస్మం తీసుకున్నా, ప్రభురాత్రి భోజన ఆరాధనలో ప్రతి వారము ఆచార క్రమములాగా చేయి వేసినా
పరలోక రాజ్యానికి వెళ్ళేటువంటి అవకాశము లేదు అని చెప్పాడు. మరి వాళ్ళు దేవునికి ఇష్టం లేని పనులు ఏం చేశారు అని వాక్యంలో మనం గమనించినప్పుడు 5 విషయాలు చెప్పాడు భక్తుడైనటువంటి పౌలు గారు. ఏ విషయాలు? పోయిన వారం చెప్పాను. పోయిన వారం కదా, మధ్యలో ఎన్ని విషయాలు జరిగాయో మర్చిపోయినాం అంటారా? చెప్పండి ఏ ఏ విషయాలు. ఒకసారి నా వైపు చూడండి, బైబిల్ కాకుండా. అదొక్కటి అనబాకండి, బైబిల్ చూడొద్దని. చెప్పండి. మొదటిది ఏంటి? వాళ్ళు చెడ్డవాటిని ఆశించారు. ఏం ఆశించారంట? చెడ్డవాటిని ఆశించారు. కాబట్టి పరలోక రాజ్యము లేకపోతే వాగ్దాన దేశంలోనికి వెళ్ళలేకపోయారు. నెంబర్ 2, వాళ్ళు విగ్రహారాధన చేశారు. కాబట్టి వాళ్ళు వాగ్దాన దేశంలోనికి వెళ్ళలేకపోయారు. నెంబర్ 3, వాళ్ళు వ్యభిచారము చేశారు. కాబట్టి వాళ్ళు వాగ్దాన దేశంలోనికి వెళ్ళలేకపోయారు. నెంబర్ 4, వాళ్ళు దేవుని శోధించారు. కాబట్టి వాగ్దాన దేశంలోనికి వెళ్ళలేకపోయారు. నెంబర్ 5, వాళ్ళు దేవుని మీద దైవజనుని మీద సణుగుకున్నారు. కాబట్టి వాగ్దాన దేశంలోనికి 5 కారణాలని దేవుని గ్రంథంలో భక్తుడైనటువంటి పౌలు గారు రాయడాన్ని మనం చూసాం. వాటిల్లో పోయిన 2 వారాలు మనము సణుగుకొనడం అంటే ఏంటి, సణుక్కోవడం వల్ల మన జీవితాల్లో ఎటువంటి నష్టం కలుగుతుంది అనేటువంటి విషయాన్ని గత వారం మనం నేర్చుకున్నాం ప్రియులరా. అయితే ఈ వారంలో మనము మరొక విషయాన్ని గురించి ధ్యానం చేసుకుంటున్నాం. అదేంటంటే దేవుని శోధింపకుండా ఉండాలి. హల్లెలూయా. ఏంటంట? దేవుణ్ణి శోధించకుండా ఉండాలి. మరొకసారి ఆ వచనం చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం. మనము ప్రభువుని శోధింపక ఉందుము, వారిలో కొందరు శోధించి సర్పముల వలన పాములు వచ్చి కాల్చి చంపేసేయంట. అదేంటి పాములు వచ్చి కాటేసి చంపేయాలి కానీ కాల్చి చంపేసింది ఏంటి అని అనుకుంటున్నారా? వస్తాం మనం. ఆ పాములు ఎట్లాంటియో వాటికి సంబంధించిన వివరాలు ఏంటో మనం నేర్చుకుంటాం. ప్రియులరా, వీళ్ళు చేసినటువంటి మరొక ముఖ్యమైనటువంటి పాపం అదేంటంటే శోధించారంట. దేవుణ్ణి శోధించారు. దేవుణ్ణి శోధించడం ఏంటి? ఇది మనకు అర్థం చేసుకోవడానికి కొంచెం సమయం పడుతుంది. అందుకని శోధన అనేటువంటి పదానికి, శోధించడం అనేటువంటి పదానికి అర్థాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శోధించడం అనేటువంటి ఆ పదము యొక్క ప్రాథమిక భాషలో దాని అర్థం ఏమిటంటే సహనాన్ని పరీక్షించడం అని అర్థం. ఒక మనిషికి కొంత ఓర్పు ఉంటుంది. ఆ ఓర్పుని దాటి మరలా విసిగిస్తూ ఉంటే, సహనం కోల్పోయేటట్లు చేస్తే దాన్నే శోధించడం అని అంటారు. కొంతమేరకే మానవులకి ఒక పరిధి ఉంటుంది. ఒక వ్యక్తిని మరలా హేళన చేస్తూ ఉంటే, ఎగతాళి చేస్తూ ఉంటే మొదట సరే అంటే అన్నారులే అనుకుని లైట్ తీసుకున్న వాళ్ళు కొంతసేపటి తర్వాత ఏమవుతారంట? కోప్పడతారు. మనం సామెత చెప్తుంటాం కదా, పిల్లిని కూడా ఒక గదిలో బంధించి మరలా కొడుతూ ఉంటే అది కూడా ఏం చేస్తుందంట? పుల్లాగా మారి తిరగబడుతుంది అని అంటారు కదా. అలాగే అంటే ఒక మనిషి యొక్క సహనాన్ని లేకపోతే ఓర్చుకునేటువంటి గుణాన్ని పరీక్షించడాన్ని శోధన అని ఉపయోగించినట్లుగా ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తాం. అంటే అర్థం ఏంటంటే పదే మనము కావాలనుకున్నటువంటి దాని కొరకు, మనము ఆశించిన దాన్ని ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి పొందడానికి మరలా ఎదుటి వారిని విసిగిస్తూ వాళ్ళ సహనము కోల్పోయేటట్లు చేస్తే దాన్ని శోధించడం అని అంటారు. ఇంగ్లీష్లో శోధింపకుడి అనే పదానికి తర్జుమా ఎలా ఉందంటే డు నాట్ ట్రై ద లార్డ్ అని ఉంది. అంటే మళ్ళా దేవుణ్ణి విసిగించబాకండి అని రాయబడి ఉంది. ఇది దేవుని ఆజ్ఞల్లో ఒకటి.
దేవుని శోధించకూడదు అనేటువంటి ఆజ్ఞ ఒకటి ఉంది. యేసు ప్రభువు ఆ ఆజ్ఞని అపవాదిని ఓడించడానికి ఉపయోగించుకున్నాడు. హల్లెలూయా. ఎవరిని ఓడించడానికి వాడుకున్నాడంట? అపవాదిని ఓడించడానికి ఉపయోగించుకున్నాడు. చూద్దాం ఒకసారి ఏం జరిగిందో, యేసు ప్రభు దీన్ని ఎలా ఉపయోగించాడో మనం ఒకసారి చదువుదాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 5 నుంచి 7 వచనాల వరకు మనం చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 5 నుంచి 7 వచనాల వరకు. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణములోనికి ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనని నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే క్రిందకి దూకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదము ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుని శోధింపవలదని మరి ఒక చోట రాయబడి ఉన్నదని వానితో చెప్పెను. హల్లెలూయా. ప్రియులారా, యేసు ప్రభువుని అపవాది అంట శోధించడానికి దేవాలయం దగ్గరికి తీసుకెళ్ళాడంట. దేవాలయపు శిఖరాన పైన నిలబెట్టి, చాలా ఎత్తైంది దేవాలయం, ఆ ఎత్తైనటువంటి శిఖరం మీద నిలబెట్టి ఇక్కడి నుంచి కిందకు దూకి, వాక్యంలో ఏమని చెప్పిందో తెలుసా? కిందకి దూకేస్తే వాక్యంలో దేవుడు చెప్పాడు, నీ పాదములకు రాయి తగలకుండా దేవదూతలు చెత్తి పట్టుకుంటానన్నారు. కాబట్టి దూకి, నా దేవుడు ఉన్నాడు, దూకితే కూడా నా దేవుడు నా కాళ్ళకి రాయి తగలకుండా ఎత్తి పట్టుకుంటాడనే సంగతి నాకు రుజువు చెయ్యి అని అన్నాడు. ప్రియులరా, ఇదే శోధించడం అంటే. కొండ మీద నుంచి జారి పడుతుంటే పట్టుకుంటాడు. హల్లెలూయా. కొండ మీద నుంచి ఎగిరి దూకుతానంటే చెప్పండి. పరిగెత్తుతూ ఉన్నారు, చిన్న బిడ్డ పరిగెట్టుకుంటూ మీ దగ్గరికి వస్తున్నారు. దారిలో ఒక చిన్న రాయి తగిలింది, పడిపోయాడు. పడిపోయినప్పుడు ఆ బిడ్డ ఏడవడం మొదలు పెడితే బిడ్డను ఎత్తుకొని కౌగిలించుకొని, ఏడవబాకు ఏడవబాకు, ఏం కాలేదులే అని చెప్పి ఓదారుస్తూ, వాడు ఏడుపు ఆపకపోతే ఏం చేస్తామంటే ఆ రాయి దగ్గరికి తీసుకెళ్ళి, ఇది కదా నిన్న పడదొస్తుందా, కొడదాం దీన్ని అని కొడతాం. అవునా? ఎవరిని కొడతాం? రాయిని కొడతాం. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, అదే పిల్లడు 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉంటే మనం అటు చేస్తాం. అదే పిల్లోడు 25 ఏళ్ళు అయిన తర్వాత అదే రోడ్లో నడుచుకుంటూ వచ్చి అదే రాయిని కాలు తీసుకొని కొట్టాడు అనుకోండి, మళ్ళీ ఎత్తుకొని, నాయనా ఏడవబాకు నాయనా ఏడవబాకు, రాయిని కొడదాంలే అని అంటారా? ఒకవేళ అటు చేస్తే మిమ్మల్ని ఏమంటారు? మిమ్మల్ని పిచ్చోళ్ళు అంటారు. ఏమంటారు? ఎందుకంటే వాడు దారి తప్పి పడలేదు, కాలు దారి పడలేదు, పొరపాటున పడలేదు. ఏం చేశాడంట? కావాలని. ప్రియమైనటువంటి వారలారా, ఇప్పుడు అపవాది చేస్తున్నటువంటి పని కూడా ఇదే. యేసయ్య దగ్గరికి వచ్చి దీని మీద నుంచి దూకేసేయి, దూకితే దేవుడు దూతలను పంపిస్తాడు నిన్ను ఎత్తి పట్టుకోవడానికి, నీ కాళ్ళకి రాయి తగలకుండా ఎట్ట కాపాడతాడో నేను చూస్తాను. తోమతో యేసయ్య అన్నాడు, చూచి నమ్మిన వారి కంటే చూడకుండా నమ్మిన వారు. ఎందుకంటే తోమ ఏమన్నాడు తెలుసా? మాకు యేసు ప్రభు కనబడ్డాడురా, మేము ఆయనతో మాట్లాడామురా, ఆయన నిజంగానే బ్రతికొచ్చాడు, మాతో పాటు భోజనం చేశాడు అని చెప్తూ ఉంటే నమ్మలా. ఏమన్నాడు? ఆయన నాకు కనబడాలా, కనబడితే సరిపోదు, ఆయన గాయాల్లో నేను వేలు పెట్టి చూడాలా, అప్పుడే నమ్ముతా. అరే ఇంతమంది చెప్తున్నాం, మేమందరం చూసామని చెప్తున్నాం, 10 మంది విశ్వాసులు, లేకపోతే 10 మంది శిష్యులు, అనేక మంది విశ్వాసులు ప్రభువుని చూసామని చెప్తున్నారు, అనేక మంది స్త్రీలు ప్రభువుని చూసామని చెప్తున్నారు, అయినా సరే లేదు నేను చూడాల్సిందే. యేసయ్య అన్నాడో తెలుసా? వచ్చాడు, కనబడ్డాడు,
ఆయన కోరుకున్నట్టే వేలు తీసి తన గాయాల్లో పెట్టుకొని మరీ చూపించాడు. చూపించి లాస్ట్లో ఏమన్నాడంటే, చూసి నమ్మిన వారి కంటే చూడకుండా నమ్మిన వారు ధన్యులు. దాన్ని శోధించడం అని అంటారు. దాన్ని ఏమంటారు? విశ్వాసము లేనటువంటి వాడు శోధిస్తాడు. హల్లెలూయా. విశ్వాసం లేనివాడు ఏం చేస్తాడంట? శోధిస్తాడు. విశ్వాసం కలిగినటువంటి వాడు శోధించడు దేవుణ్ణి. విశ్వాసము లేనటువంటి వారు మాత్రమే దేవునిని శోధిస్తారు. అందుకనే యేసయ్య, సరే నేను దేవుని కుమారుడిని, నీకు ఎట్టయినా రుజువు చేస్తా అని చెప్పి ఆ ఆలయ శిఖరం మీద నుంచి దూకేశాడా? దూకేలా. యేసు ప్రభుని సిలువ వేసేటువంటి దానికి ముందు పట్టుకోవడానికి రోమా సైనికులు లేకపోతే ప్రధాన యాజకుడు పంపించినటువంటి మనుషులు వచ్చి బంధించబోతూ ఉంటే పేతురు తన దగ్గర ఉన్నటువంటి కత్తి తీసి ఒకటి చెవి తెగ నరికేశాడు. యేసు ప్రభు అప్పుడు పేతురుని గద్దిస్తూ, కత్తి పట్టుకునేవాడు కత్తితోనే పోతాడు. ఇప్పుడు నేను కోరుకుంటే 7 సేనా వ్యూహముల సైన్యమును పంపించి నా దేవుడు నన్ను కాపాడలేడని అనుకుంటూ ఉన్నావా? కానీ నీతి యావత్తు ఇలాగు జరగాలని రాసి ఉన్నది అంటాడు. హల్లెలూయా. ప్రియమైనటువంటి వారలారా, మన జీవితంలో ఎదురవుతున్నటువంటి ప్రతి విధమైనటువంటి శ్రమను దాటడానికి దేవా నువ్వు ఉన్నావని రుజువు చేసుకో అని అనాల్సిన అవసరం లేదు. అని అంటే మనం ఏం చేస్తున్నామంట? శోధిస్తూ ఉన్నాం. హల్లెలూయా. అంటే మనం ఏం చేస్తున్నాం? శోధిస్తూ ఉన్నాం. షడ్రకు, మేషకు, అబేద్నెగో అనబడినటువంటి వాళ్ళని అగ్నిగుండంలో వేశారు. అగ్నిగుండంలో వేయడానికి ముందు నెబుకద్నెజరు రాజు వాళ్ళని పిలిపించి వాళ్ళతో మాట్లాడాడు. ఫైనల్ వార్నింగ్ ఏమన్నాడో తెలుసా? ఇదిగో ఈ ప్రతిమకు నమస్కారం చేసేసి, ఇప్పటిదాకా మేము చేసింది తప్పైపోయింది, సారీ రాజా అని చెప్పి నాకు నమస్కారం చేసేసి ప్రతిమకు నమస్కారం చేసి మీరు ఇళ్ళకి వెళ్ళిపోండి అని అన్నాడు. వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఈ అగ్నిగుండంలో నుంచి మమ్మల్ని కాపాడడానికి మా దేవుడు సమర్థుడే, కాపాడకపోయినా పర్వాలేదు. హల్లెలూయా. కాపాడకపోయినా. అంతేగాని నెబుకద్నెజరు చూడు చూడు మా దేవుడు ఏం చేస్తాడో చూడు, నీ అగ్నిగుండం మొత్తం నీళ్లు పోసి ఆర్పేస్తాడు అని అన్నారా? లేదు. మేము వెళ్తాం అగ్నిగుండంలోకి, ఆయన కాపాడాలనుకుంటే కాపాడుతాడు, తీసుకెళ్ళిపోవాలనుకుంటే తీసుకెళ్ళిపోతాడు. హల్లెలూయా. అంతేగాని దేవా నువ్వు సత్యమైన దేవుడు అయితే నిన్ను నమ్ముకున్నందుకు ఇదిగో మాకు ప్రతిఫలము నువ్వు చూపించాలి, ఎట్టయినా సరే ఈ నెబుకద్నెజరు రాజుకు బుద్ధి వచ్చేటట్టు చేసి ఈ అగ్నిగుండాన్ని ఆర్పి ప్రభు, పెద్ద వర్షం రప్పించి అని ప్రార్థన చేశారా? అలా చేసుంటే అది శోధించడం. హల్లెలూయా. అలా చేసుంటే అది ఏంటంట? శోధించడం. కానీ వాళ్ళు అలా చేయలా, అలాగే అగ్నిగుండంలోకి వెళ్ళిపోయారు. హల్లెలూయా. అగ్నిగుండంలో దేవుడు తనను బయలుపరుచుకున్నాడు. హల్లెలూయా. అగ్నిగుండంలో దేవుడు తనను బయలుపరుచుకున్నాడు. శోధించడం అంటే ఏంటంటే ఆయన ఉన్నాడు అనే విషయాన్ని రుజువు చేసేటువంటి ప్రయత్నంలో, ఆవేశంలో దేవునిని మరలా మనకు ఎదుట ప్రత్యక్షమవమని మనం విసిగించడం, సహనాన్ని పరీక్షించడం. అందుకనే యేసు ప్రభు అన్నాడంట అపవాదితో, పైనుంచి నేను కింద దూకితే నా యొక్క దూతలు నన్ను వచ్చి పట్టుకొని రాయి తగలకుండా కాపాడుతారనేది నిజం. కానీ దేవుని వాక్యాన్ని నువ్వు తీసి మాట్లాడుతున్నావు. అదే వాక్యంలో ఏమనుందో తెలుసా? నీ దేవుణ్ణి శోధించకూడదని రాసి ఉంది. ఇది నీకెందుకు గుర్తులేదు అన్నాడంట. హల్లెలూయా. ప్రియమైనటువంటి వారలారా, దేవునిని శోధించకుండా ఉండాలి మనం. మన శోధన దేవుని సహనాన్ని పరీక్షించేటట్లు ఉండకూడదు. మనం అడుగుతున్నటువంటి విషయాలు దేవుడు ఇవ్వను అంటే వాటి విషయంలో పదే మరలా విసిగిస్తూ ఉండకూడదు. అలా విసిగించడాన్నే శోధించడం అని అంటారు. అయితే ఇప్పుడు భక్తుడైన పౌలు గారు అక్కడ దేని గురించి మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే, చదవండి మరలా ఒకసారి ఆ వచనం 10:9, 1 కొరింథీ పత్రిక 10:9. ప్రభువుని శోధింపక ఉందుము,
వారిలో కొందరు శోధించి సర్పము వలన నశించిరి. మనం ఏం చేయాలంటే ప్రభువుని శోధింపక ఉండాలి. ఆ కాలంలో ఇశ్రాయేలు ప్రజల్లో కొంతమంది ప్రభువుని శోధించారు. శోధించంట సర్పము వలన నశించారు. ఈ సంఘటన బైబిల్లో ఎక్కడుందో అక్కడికి వెళ్ళి చదివితే అప్పుడు ఏం జరిగిందో మనకు అర్థమవుతుంది. ఎక్కడుంది? సంఖ్యాకాండము 21వ అధ్యాయంలో ఉంది. ఎక్కడుంది? సంఖ్యాకాండము 21వ అధ్యాయంలో ఉంది. 4వ వచనం నుంచి చదువుదాం. వారు ఎదోము దేశమును చుట్టి పోవలెనని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గాయాసము చేత జనుల ప్రాణము సొమసిల్లెను. కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాటలాడి, ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవి సారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదనిరి. అందుకు యెహోవా ప్రజల్లోనికి తాపకరమైన సర్పములను పంపెను. అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలీయులలో అనేకులు చనిపోయిరి. చాలు, ఇది సంఘటన. దీని గురించే భక్తులైనటువంటి పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి వాగ్దాన దేశానికి వచ్చేటప్పుడు దారిలో అవతలికెళ్ళి దేశం ఎట్లుండో చూసొస్తామని బ్రతిమలాడుకొని 12 మంది మనుషులు అవతలికెళ్ళి చూసొచ్చి 10 మంది మనుషులు అక్కడ మనం వెళితే మనం చచ్చిపోతాము, అది ఆశీర్వాదంగా లేదు అని చెప్పి ప్రజల యొక్క హృదయాలను అధైర్యపరిచి వాగ్దాన దేశంలోనికి వెళ్ళనివ్వకుండా చేశారు. అలా వెళ్ళనివ్వకుండా చేసి ఆగిపోయినటువంటి ఇశ్రాయేలు ప్రజలకి అరణ్యములో ఇప్పుడు ఇబ్బందులు తలెత్తాయి. ఆ ఇబ్బందులలో వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే దేవుడిని శోధించడం ప్రారంభించారు. హల్లెలూయా. నాకు ఒక గొప్ప ఆలోచన ఏంటంటే, చదువుతునేటప్పుడు వాగ్దాన దేశంలోనికి ఈ ప్రజలు వెళ్ళరు అని దేవుడు చెప్పారు. ఎంతమంది? 6,03,500 మందిలో ఎంతమంది వెళ్తారంట? 2 మాత్రమే వెళ్తారు. 6,03,498 మంది అరణ్యంలోనే చచ్చిపోతారు. దేవుడు చెప్పేశాడు ఆ మాట. వీళ్ళందరూ అరణ్యంలోనే చచ్చిపోతారని దేవుడు చెప్పేసిన తర్వాత దేవుని కృప ఎంత గొప్పదంటే, వాళ్ళు పాపము చేశారని తెలిసి కూడా వాళ్ళకంట 40 సంవత్సరాల పాటు ఆకాశం నుంచి మన్నాని కురిపిస్తూనే ఉన్నాడంట, త్రాగడానికి నీళ్ళు ఇస్తూనే ఉన్నాడంట. ఒకరా ఇద్దరా ఎంతమంది చెప్పండి? 25 లక్షల మంది ఇశ్రాయేలు జనానికి ప్రతిరోజు ఆకాశం నుంచి భోజనం పడుతుందంట, తాగడానికి నీళ్లు దొరుకుతున్నాయంట. మన ఇంట్లో ఒక పూట 100 మంది ప్రార్థనకు వస్తే మన హడావిడి మామూలుగా చెప్పలేం. మన హడావిడి మామూలుగా చెప్పలేం. అట్లాంటిది 25 లక్షల మందికి 40 సంవత్సరాలు. హల్లెలూయా. 25 లక్షల మందికి 40 సంవత్సరాలు. వీళ్ళు వ్యవసాయం చేయట్లే. మనలాగా వ్యవసాయం చేసుకొని పండించుకొని తింటే పర్వాలేదు. వీళ్ళు ఎవరు వ్యవసాయం చేయట్లా. 40 సంవత్సరాలు వ్యవసాయం చేయకుండా పోషించడం అంటే మామూలు విషయమా? దేవుడు ఎంత కనికరం కలిగిన వాడు, ఎంత దయ కలిగినటువంటి వాడు ఆలోచించండి. ఆకాశం నుంచి మన్నాను కురిపించాడంట. పొద్దున్న లేవడం, వెళ్ళి ఏరుకొచ్చుకోవడం, వండుకొని తినడం, అంతే. వీళ్ళల్లో కొంతమంది సోంబేరోళ్ళు కూడా ఉండరు. ఎంత సోంబేరోళ్ళు అంటే, ఇవాళ వండినాంలే, రేపు కూడా ఏడ వండుదాం, ఇవాళే వండేసి నిద్రపోదాం రేపంతా అనుకొని 2 రోజులు కలిపి ఒకసారి వండుకునే సోంబేరు బ్యాచ్ ఒకటి ఉంది వీళ్ళల్లో. వాళ్ళంట మోషే చెప్తానే ఉన్నాడు, ఇది ఏ రోజు ఫుడ్ ఆ రోజే వండుకోవాలి, రేపటి దాకా ఉండకూడదు, రేపటి దాకా ఉంటే అది పాడైపోద్ది అని చెప్తే కూడా వినలేదంట. వాళ్ళు చెప్తుంటారులే, ఎందుకు ఉండదా, ఇప్పుడు సాయంత్రం దాకా ఉండింది బాగుండింది, పొద్దుటికి ఏమైపోద్ది అనుకొని 2 రోజులకి కలిపి 1 రోజు ఫుడ్ వండుకున్నారంట. ఏమైపోయింది? పురుగులు బట్టి కంపు కొట్టేసిందంట.
ఇట్లాంటి బ్యాచ్ కూడా ఉన్నారు. వీళ్ళకి 40 సంవత్సరాల పాటు ప్రతిరోజు ఆకాశం నుంచి మన్నా, బండలో నుంచి ప్రతిరోజు త్రాగడానికి నీళ్ళు దేవుడిచ్చి పోషించుకుంటూ వచ్చాడు. వీళ్ళంట ప్రయాణం చేస్తున్నారంట, అంతే. హల్లెలూయా. వీళ్ళు ఏం చేస్తున్నారు? ప్రయాణం చేస్తున్నారు. రోజు దూరం ప్రయాణం చేస్తారు. దేవుడు మేఘాన్ని అక్కడ ఆపేస్తే అక్కడ గుడారాలు వేసుకుంటారు, నివాసం ఉంటారు. ఆ చుట్టుప్రక్కల ఉండేటువంటి ప్రాంతాలన్నింటిలో కొన్ని రోజులు బ్రతుకుతారు. మేఘం మరలా పైకెత్తబడుతుంది, గుడారాలన్నీ ప్యాక్ చేసుకుని మరలా ప్రయాణం చేసి మేఘం ఎటు వెళ్తుందో వీళ్ళటు వెళ్తూ ఉంటారు. ఇదే వాళ్ళ యొక్క దినచర్య. వాక్యంలో తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ గ్రంథంలో రాస్తూ ఆయన అంటాడు 4వ వచనంలో, మార్గాయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను. ప్రయాణం చేసి అలసిపోయారంట. ఏం చేసి అలసిపోయారంట? ప్రయాణం చేసి అలసిపోయారు. మార్గాయాసము చేత జనాల ప్రాణము సొమ్మసిల్లిపోయిందంట, అలసిపోయారంట వాళ్ళు. మార్గాయాసము చేత వాళ్ళ ప్రాణము సొమ్మసిల్లిందంట. ప్రియమైన వాళ్ళరా, అలసిపోయినప్పుడు, విసుగ్గా ఉన్నప్పుడు దేవుడి మీద కోప్పడబాకండి. మనకి ఎప్పుడు కోపం వస్తుందంటే దేవుడి మీద అలసిపోయినప్పుడు. అలసిపోయినప్పుడు చాలా విసుగు వస్తుంది. ఏ పని చేయాలన్నా భలే కోపం వచ్చేస్తుంటుంది. ఎందుకంటే ఇప్పటికే అలసిపోయి ఉన్నాం, మళ్ళీ ఇవన్నీ చేయాలన్నా. మార్గాయాసం చేత ప్రయాణంలో నడిచి నడిచి అలసిపోయారంట, సొమ్మసిల్లిపోయారంట. అప్పుడు వాళ్ళు ఎవరికి విరోధంగా మాట్లాడారంట? మోషేకిని దేవునికి విరోధముగా మాట్లాడరి. వాళ్ళు అప్పుడు దేవుడికి విరోధంగా, మోషేకి విరోధంగా మాట్లాడారు. కోపంలో మాట్లాడేటువంటి మాటలు, విసుగులో మాట్లాడేటువంటి మాటలు, నిరుత్సాహంలో మాట్లాడేటువంటి మాటలు కొన్నిసార్లు మన ప్రాణానికి ఉరిగా మారుతాయి. జాగ్రత్త ప్రియమైనటువంటి వాళ్ళారా. ఆ సమయంలో మనల్ని మనం తమాయించుకొని మన మాటలను అదుపులో పెట్టుకొని ఉండడం ఎంతో ముఖ్యమైనటువంటి విషయం. కానీ ఈ మార్గాయాసం అనేటువంటిది ఇశ్రాయేలు ప్రజల యొక్క హృదయాన్ని ప్రేరేపించి దేవుని మీదను మోషే మీదను సణుక్కునేటట్టు, లేకపోతే విరోధముగా మాట్లాడేటట్టు చేసేయంట. ఏం మాట్లాడారంటే వాళ్ళు, ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మల్ని ఎందుకు తీసుకొని వచ్చారు? మొదటి మాట. మోషే తీసుకొచ్చింది ఎందుకు? వాళ్ళని వాగ్దాన దేశంలోనికి, పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి ప్రవేశపెట్టడానికి. వాళ్ళు అడుగుతున్నారు, ఈ అరణ్యములో చంపేయడానికి మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు? ప్రియులరా, దేవుని గురి వేరు, దేవుని లక్ష్యం వేరు, దేవుని ఉద్దేశం వేరు. దేవుని మార్గంలో నువ్వు వెళుతూ ఉంటే గమ్యస్థానం చేరడం నీకు సులభమవుతుంది. కానీ దేవుని మార్గంలో నువ్వు వెళ్ళక అటు ఇటు తిరుగుతూ ఉండడం వలన నీ యొక్క గమ్యం మారిపోతూ ఉంటుంది. అందుకనే కీర్తనల గ్రంథము 1వ కీర్తనలో ఇలా అంటాడు. చెప్పండి నా వైపు చూసి. ఏంటిది? 50 మంది కీర్తన చెప్తే ఎట్లుండాలా చూడండి. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం ఎన్నిసార్లు చెప్తారు మీరు? దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును. దుష్టులు అలాగున ఉండక గాలి చెదరగొట్టు పొట్టువలే ఉందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు. నీతిమంతుల మార్గం ఎవరికి తెలుసంట? ఎందుకంటే దేవుడే ఆ దారిని ఏర్పాటు చేశారు. మీరు ఈ దారిలో వెళ్ళండి, సేఫ్, చాలా సెక్యూరిటీగా వెళ్తారు, ఇబ్బంది ఉండదు, నెమ్మదిగా ఉంటుంది జీవితం. ఈ దారిలో ప్రయాణం చేయండి.
కానీ మనం ఆ దారిలో వెళ్ళడానికి ఇష్టపడం. మనకు వేరే దారి ఉంటుంది, ఆ దారిని ఇష్టపడి మనం ఆ దారిలో పోవడానికి ప్రయత్నం చేస్తాం. నీతిమంతుల మార్గము యెహోవాకు, దుష్టుల మార్గం ఎక్కడికి వెళ్తుందంట? నాశనమునకు. వీళ్ళ ప్రయత్నం కూడా అదే. దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. యోర్దాను నది దాటి అవతలికి వెళ్ళిపోతే మీరు వాగ్దాన దేశంలోకి వెళ్ళిపోతారు అని అన్నాడు. 2వ సంవత్సరం కూడా పూర్తి కాలేదు ప్రియమైనటువంటి వారలారా. ప్రయాణమై 2వ సంవత్సరం కూడా పూర్తి కాకముందే వాగ్దాన దేశం దగ్గరికి వచ్చేసి ఈ దారిలో వెళ్ళండి అంటే వాళ్ళు ఏమన్నారంటే, అవతల ఎట్లుంటుందో చూసి వస్తాం మేము ఒకసారి, అవతల ఎట్లుంటుందో చూసి వస్తాం. ప్రియులరా, చూడ్డానికి ఏం లేదు. నీకంటే ముందు పోయి ఎవరు చూసి వచ్చారంట? దాన్ని దేవుడు చూసి వచ్చాడు. హల్లెలూయా. దేవుడు చూసి వచ్చి నిన్ను వెళ్ళమని చెప్తున్నాడు. దేవుడు చూసి వచ్చి నిన్ను వెళ్ళమని చెప్తున్నాడు. నువ్వు వెళ్ళగలవు అనేటువంటి సామర్థ్యం నీకుందని ఆయనకి తెలుసు కాబట్టే నిన్ను వెళ్ళమంటున్నాడు. వెళుతున్నటువంటి దేశము క్షేమమైనది కాబట్టే నిన్ను వెళ్ళమంటున్నాడు. వెళుతున్నటువంటి ప్రాంతము నీకు గొప్ప ఆశీర్వాదమును కలుగజేస్తుంది కాబట్టే నిన్ను వెళ్ళమంటున్నాడు. కానీ ఆ మార్గములో నువ్వు వెళ్ళకుండా వేరొక మార్గంలో ప్రయాణం చేసి మమ్మల్ని చచ్చిపోవడానికి తీసుకొచ్చారా? దుష్టుల మార్గం ఎక్కడికి వెళ్తుందంట? నాశనమునకు. నువ్వు మార్గం మార్చుకున్నావు, నువ్వు దిశను మార్చుకున్నావు, నీ ఆలోచన విధానాన్ని మార్చుకున్నావు. విశ్వాసము లేక దేవుణ్ణి ఏం చేస్తున్నావంట? శోధిస్తూ ఉన్నావు. విశ్వాసం లేక దేవుణ్ణి. ఇశ్రాయేలు ప్రజలకి అబ్రహాంకి తేడా ఏంటో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు అంటున్నాడు, అవతలుంది దేశం, ఆ దేశం నేను స్వతంత్రించుకుంటాను, అది నాకు సొంతం అయిపోతుంది అని దేవుడు చెప్తూ ఉంటే ఇశ్రాయేలు ప్రజలు అంటున్నారంట, అయ్యా అవతలుండేది బాగుంటుందో బాగలేదో ఒక్కసారి నేను వెళ్ళి చూసి వస్తాను. హల్లెలూయా. ఒకసారి నేను వెళ్ళి చూసి వస్తాను. ఒకసారి నేను వెళ్ళి ఏం చేస్తానో చూసి వస్తాను. అబ్రహాం ఏమన్నాడు తెలుసా? దేవుడు అన్నాడంట, నీవు నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అని చెప్పాడంట. చదవండి ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం. యెహోవా నీవు లేచి ఈ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. చాలు చెప్పాడు దేవుడు. ఏమని చెప్పాడు? నీ దేశం నుంచి, నీ బంధువుల దగ్గర నుంచి, నీ తండ్రి ఇంటి నుంచి బయలుదేరి నేను చూపించే దేశానికి వెళ్ళు అన్నాడు. అబ్రహాం వెళ్ళాడా లేదా? వెళ్ళాడు. హల్లెలూయా. అబ్రహాం, అయ్యా మరి ఇంతమందిని తీసుకెళ్ళమంటున్నావు, నా భార్యను తీసుకెళ్ళమంటున్నావు, పనోళ్ళని తీసుకెళ్ళమంటున్నావు, మరి ఇంతమంది జనాన్ని అక్కడికి తీసుకొని పోతే అక్కడ ఉండడానికి ఫెసిలిటీస్ ఉన్నాయో లేదో, అక్కడ ఎట్లా బ్రతుకుతానో ఏందో నాకు తెలియదు కదా, కాబట్టి నేనేం చేయాలి? ఇప్పుడు ముందుగా నేను ఒకసారి వెళ్ళి అక్కడంతా చూసుకొని పరిస్థితులు బాగున్నాయంటే వచ్చి తీసుకొని వెళ్తాను అని అబ్రహాం చెప్పుండాలి. అబ్రహాం ఏం చెప్పాడని వాక్యంలో హెబ్రీ పత్రికలో రాస్తాడు. మనం ఒకసారి దాన్ని చదువుకుందాం ప్రియులారా. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగకయే బయలు వెళ్ళెను. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదంట, ఫలానా ఊరని కూడా చెప్పలేదంట. నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు అన్నాడంట. అబ్రహాం అట్లాగే ప్రభా బయలుదేరి వెళ్తానన్నంట. ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారు? అవతలుంది
దేశం పేరు కనాను దేశము. అది పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశము. అక్కడ నువ్వు కరువు అనుకొనకుండా భోజనం చేసేటువంటి దేశము. అక్కడికి వెళ్ళిన తర్వాత నీ జంతువుల్లో కానీ మనుషుల్లో కానీ గొడ్డుతనం అనేటువంటిది ఉండదు. ఆశీర్వాదకరమైనటువంటి క్షేమకరమైనటువంటి స్థలములో నువ్వు ఉంటావు. అది చాలా బాగుంటుంది. ద్రాక్ష పండ్లు కలిగినటువంటి దేశము, అంజూరములు కలిగినటువంటి దేశము, దానిమ్మ పండ్లు ఉండేటువంటి దేశము, ఎల్లప్పుడూ నీళ్లు పారేటువంటి దేశము. నువ్వు అక్కడికి వెళ్ళు అని చెప్తే వీళ్ళంట అన్ని చెప్పినా కూడా ఒకసారి మేము వెళ్ళి చూసుకొని వచ్చుకుంటామే. అందరం బొంగని గోత్రానికి ఒక మనిషి లెక్కన 12 మందిని పోతాం, మేము పోయి చూసుకొచ్చుకుంటాం. హల్లెలూయా. చూసుకొచ్చుకొని భయపడిపోయి వెనక్కి వెళ్ళిపోయారంట. భయపడిపోయి వెనక్కి వెళ్ళిపోయారు. ప్రియులరా, కొన్నిసార్లు మన చూపు మనల్ని భయపెడుతుంది, విశ్వాసం ధైర్యాన్ని ఇస్తుంది. హల్లెలూయా. కొన్నిసార్లు మనం చూసి వెళదామనుకుంటే చూపు మనకు భయాన్ని కలుగజేస్తుంది, విశ్వాసం మనకు ధైర్యాన్ని ఇస్తుంది. ఈరోజు చాలామంది చూడకుండా ఎట్లా చూడకుండా వెళ్ళడం అంటే మనం చూడక్కర్లా, మన బదులు ఎవరు చూస్తున్నాడంట? దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. మన బదులు దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆయన చెప్పిన తర్వాతే కదా మనం వెళుతున్నాం. ఆయన మాట మీదే కదా మనం వెళుతున్నాం. ఆయన మాట మీద వెళుతున్నటువంటి నీకు ఆయన మేలును చేసేటువంటి వాడని నమ్మగలిగితే ఆయన మాట మీద నువ్వు వెళ్ళిపోతావు అంతే. కానీ నమ్మకం ఉండదు కొంతమందికి. ఎంతన్నా చెప్పండి కాక, నేను చూసుకోవద్దా? నువ్వు చెప్తుండవులే, బాగానే ఉంది, నేను చూసుకోవద్దా? నీ క్షేమాన్ని కోరుకునేటువంటి వారు కాదా నీ కొరకు చూసేటువంటి వారందరూ? ఏది మేలైనదో నీకు తెలియజేస్తున్నటువంటి వారు కాదా? మరి వారి మాటను నమ్మడం లేదంటే నువ్వు చూసుకోవాలనుకుంటున్నావు అంటే అర్థం ఏంటో తెలుసా? నాకు వాళ్ళ మీద నమ్మకం లేదు, నా అంతటి నేను చూస్తేనే కానీ నమ్మను. తోమావి నువ్వు. ఎవరు అంట? తోమావి. పేతురు చూశాడు, యోహాను చూశాడు, అంద్రేయ చూశాడు, యాకోబు చూశాడు, 10 మంది శిష్యులు చూశారు. కొంతమంది స్త్రీలు, మగ్దలైన మరియా, వేరొక మరియా, సలోమి, వీళ్ళందరూ చూశారు. వాళ్ళందరూ చెప్తూ ఉన్నారు, చూసాం, యేసయ్య లేచాడు, చూసాం. నేను చూస్తేనే కానీ నమ్మను. ఇశ్రాయేలు ప్రజల యొక్క అవిశ్వాసం దేవుడు చూశాడు. ఆ అవిశ్వాసంతో దేవుణ్ణి విసిగించారు. మీలో కొంతమంది దేవుణ్ణి విసిగించేటువంటి వాళ్ళు ఉన్నారు, దేవుణ్ణి శోధించేటువంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఏముందంట మీలో? అవిశ్వాసము. హల్లెలూయా. ఏముందంట? చెప్పండి గట్టిగా. విశ్వాసం ఉంటే దేవుణ్ణి శోధించం మనం. విశ్వాసం ఉంటే దేవుణ్ణి శోధించం. వీళ్ళొచ్చి ఏమడిగారంటే వాక్యంలో తెలియజేస్తున్నాడు, ఐగుప్తులో నుండి మమ్మల్ని ఇక్కడికి చంపేయడానికి తీసుకొచ్చారా అని అంటున్నారు. దేవుడేమో వాళ్ళకి వాగ్దాన దేశం ఇవ్వడానికి తీసుకొచ్చాడు. చచ్చిపోవడానికి మేము ఇక్కడికి రాలేదు కదా అంటున్నారు. రెండోది, వాళ్ళు ఇంకో కంప్లైంట్ ఏంటి? చదవమ్మా, సంఖ్యాకాండం. ఇక్కడ ఏం లేదంట, ఆహారం లేదు, నీళ్లు లేవు. ఒక్క నిమిషం, అక్కడ ఏం లేవని చెప్పారు వాళ్ళు. ఆహారం లేదు. నిజమేనా? అది నిజమేనా? ఆహారం లేని మాట కాదు కదా. నిర్గమాకాండం 16వ అధ్యాయంలోనే దేవుడు ఆహారాన్ని ఇచ్చాడు కదా. హల్లెలూయా. నిర్గమాకాండం 16వ అధ్యాయంలోనే దేవుడు ఏం చేశాడంట? ఆహారాన్ని ఇచ్చేశాడు. ఆకాశము నుంచి ప్రతిరోజు మన్నాను కురిపించాడు. కానీ ఏమని చెప్తున్నారు వాళ్ళు? కూడు లేవు, నీళ్లు లేవు. ఉంది, నీళ్లు లేవా వాళ్ళకి? దేవుడు బండ నుంచి నీళ్లు, ఆ బండ వాళ్ళని వెంబడిస్తూ ఉందంట. వాళ్ళు ఎక్కడికి పోతే అక్కడికి ఆ బండ వస్తూ ఉందంట. ఒక వాటర్ ట్యాంక్ పెట్టుకొని పోయినట్టు వాళ్ళు ఏ ఊరికి వెళ్తే ఆ ఊరిలో ఆ బండ వాళ్ళ వెనకాలే ప్రయాణం చేస్తుందంట. తమ్మును వెంబడించిన బండలోనిది త్రాగిరి. చదవండి 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో. ఆ బండ వాళ్ళు వెనకాలే పోతుందంట. మూవింగ్ రాక్, కదిలేటువంటి బండ. ఇప్పుడు చదివారు కదమ్మా, 5వ వచనం అనుకుంటాను, 10:5 అనుకుంటాను, చూడండి. ఏలయనగా
తమ్మును వెంబడించిన బండలోనిది వాళ్ళు, ఆ బండ వాళ్ళని ఫాలో అవుతుందంట. వాళ్ళు ఎక్కడికి పోతే అక్కడికి ఆ బండ. ఎందుకు? ఆ బండలో ఏమున్నాయంట? నీళ్లున్నాయి. ఆ నీళ్లు వాళ్ళకి దాహమును తీర్చేటువంటి నీళ్లు. ఇప్పుడు వీళ్ళేం కంప్లైంట్? ఇక్కడ భోజనం లేదు, ఆకాశం నుంచి మన్నా కురుస్తుంది, బండలో నుంచి నీళ్లు వస్తూ ఉన్నాయి, దేవుడు వాళ్ళకి కావలసినటువంటి వాటన్నిటినీ ఇస్తూ ఉన్నాడు. ఇంకో విషయం ఏంటి తెలుసా? ఎవరికి లేని అదృష్టాన్ని దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. ఏంటంటే వాళ్ళు వేసుకున్నటువంటి బట్టలు చినిగిపోలేదంట. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు? 40 years, 40 సంవత్సరాలు వేసుకున్న బట్టలు చినిగిపోలేదంట. కాళ్ళకి వేసుకున్న చెప్పులు, ఎంత డబ్బులు మిగులుతాయి మనకు ఈ పని మనకు చేస్తే దేవుడా కదా? ఎంత డబ్బులు మిగులుతాయి మనకు ఈ పని దేవుడు మనకు చేస్తే. షర్టు కొనాల్సిన అవసరం లేదు, చీరలు కొనాల్సిన అవసరం లేదు, చెప్పులు కొనాల్సిన అవసరం లేదు. మరీ దారుణం అయిపోయింది. 1200, 2000, 3000 చెప్పులు కూడా. ఆత్మ సంబంధమైనటువంటి బండలోనిది వాళ్ళు తాగుతున్నారు. ఆకాశం నుంచి మన్నా కురిస్తే తింటున్నారు. వేసుకోవడానికి బట్టలు ఉన్నాయి, కాళ్ళకు చెప్పులు ఉన్నాయి, ఏ ఇబ్బంది లేదు. వాక్యం అంటున్నాడు, గద్ద రెక్కల మీద తన పిల్లల్ని మోసుకొచ్చినట్లు నేను మిమ్మల్ని మోసుకొస్తున్నానని. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో దేవుడు మోషే ద్వారా మాట్లాడిస్తాడు ప్రియమైనటువంటి వారలారా. కానీ వాళ్ళు ఏమంటున్నారంట, ఇక్కడ ఆహారం లేదు, తాగడానికి నీళ్లు లేవు. ఇప్పుడు చదువమ్మా, కంటిన్యూషన్. ఏంటంట అబ్బా సప్పంగా ఉంది. ఏంటంట? చవి సారములు లేని సప్పడి తినలేకుండా. ఆ బీపీ ఉండేవాళ్ళు, షుగర్ ఉండేవాళ్ళకి ఒకరోజు ఉప్పు తగ్గించుకొని తినండి అమ్మా అంటే, ఎంత సప్పంగా నేను తినలేను, ఎంత సప్పంగా నేను తినలేను. ఎవరి కోసం? నీ కోసమే కదా. ఆ మనిషి నేను తినాలని చేస్తుంది అయిట, నీ ఆరోగ్యం కోసం ఒకరోజు ఉప్పు తగ్గించి కారం తగ్గించి చేస్తే తినేటట్టు చేస్తుంది ఆ మనిషి. మన్నా ఎట్లుంటుందో తెలుసా? వాళ్ళు ఏమన్నారు? చవిచారములు లేని ఈ అన్నము మాకు అసహ్యంగా ఉంది. అన్నం చేతిలో పెట్టుకొని ఏమంటున్నారంట? తినడానికి అసహ్యంగా ఉందంటది. కానీ మన్నా ఎట్లుంటుందో తెలుసా? చూద్దాం ఒకసారి. నిర్గమకాండం 16వ అధ్యాయం. నిర్గమకాండం 16వ అధ్యాయం 14వ వచనం. ఉండు, అందరిని తీసుకొని అందరు చదువుకోవాలి దీన్ని కూడా. ఇప్పుడు చదువు. పడిన మంచు విరిగిపోయిన తర్వాత నూగు మంచు వలె సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనబడెను. ఇశ్రాయేలీయులు దాన్ని చూచినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. మోషే, ఇది తినుటకు యెహోవా మీకిచ్చిన ఆహారము. యెహోవా ఆజ్ఞాపించినదేమనగా, ప్రతివాడును తన వారి భోజనమునకు ప్రతివాడు తన కుటుంబములోని తలకు ఒక్కొక్క ఓమెరు చొప్పున దాన్ని కూర్చుకొనవలెను. ఒక్కొక్కడు తన గుడారములో ఉన్న వాళ్ళందరి కొరకు కూర్చుకొనవలెను అని చెప్పాడంట. ఇప్పుడు 31వ వచనం చదవండి. ఇశ్రాయేలీయులు అది ఏంటో తెలియలేదన్నారు కదా, ఇప్పుడు దానికి ఏమని పేరు పెట్టారంట? మన్నా. మన్నా అనేటువంటి హెబ్రీ భాష పదానికి అర్థం ఏంటంటే, ఇదేందో మాకు తెలియలేదు అని అర్థం. తెలియని ఆహారం తింటున్నారంట వాళ్ళు. ఇదేంటో మాకు తెలియదు. ఇందాక చదివారు కదా ఇదేమి అని. దాని కింద 2 అనేసి ఫుట్ నోట్స్లో ఏం రాస్తున్నారు చూడండి. మన్నా హెబ్రీ భాషలో ఏమంటది? మన్నా అంటే ఇదేమిటి అని అర్థం. ఇప్పుడు 31వ వచనంలో ఇశ్రాయేలీయులంట ఏం చేస్తున్నారంట? దానికి మన్నా అని పేరు పెట్టిరి. అది ఎట్లుందంట? తెల్లగా ఉందంట.
కొత్తిమీర గింజల్లాగా ఉందంట. కొత్తిమీర గింజలు ఏంటి? ధనియాలు. తెల్లని ధనియాల్లాగా ఉన్నది. దాని రుచి తేనెతో కలిపిన ఎట్లుందంట? తేనెతో కలిపిన, మనోళ్ళు మాట్లాడుతారు అపురూపంగా ఉందంటారు. అపురూపం కాదమ్మా, అది అపూపము. అపూపం అనేది ఒక రకమైనటువంటి బ్రెడ్. దాన్ని తేనెలో ముంచుకొని తింటే ఎట్లుంటుందో అట్లుంటుందంట. మీరు చెప్తుంటారు కదా, నా రొట్టె విరిగి నేతిలో పడింది అని అంటుంటారు కదా. నెయ్యిలో రొట్టె ముంచుకొని తింటే ఎంత టేస్ట్ ఉంటుందో మన వాళ్ళకి టేస్ట్లు మనం చెప్పలేం. ఇడ్లీలో అంట పొడి వేసుకొని, నెయ్యి వేసుకొని, పెరుగులో అంట ఊరగాయ వేసుకొని, ఇవన్నీ ఎవరి కోరికలు? ఇశ్రాయేలు ప్రజల కోరికలు. కొరవ ఏమేమి వేసుకుంటారో నేను చెప్పను, మీకు తెలుసు, వాక్యంలో తెలుస్తుంది. దాని రుచి తేనెతో కలిపిన అపూపము వలె ఉండెను. ఇంత మంచి ఫుడ్డు దేవుడు వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏమంటున్నారంట? ఇది మాకు సవిసారము లేదు అని అసహ్యించుకున్నారంట భోజనాన్ని. మీకు పెట్టే భోజనం మీద సాటిస్ఫాక్షన్ లేదా? మీకు పెట్టే భోజనం మీద, దేవుడు ప్రతిరోజు మీకు ఇస్తున్న ఆహారం మీద సాటిస్ఫాక్షన్ లేదా? నేను ఒకసారి జెస్సీ వాళ్ళ హాస్టల్కి వెళ్ళినాను. జెస్సీ వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు ఒక పాప చెప్తాను, ఏం పెడుతున్నారులేండి అంకుల్, ఇక్కడ పెట్టే ఎప్పుడు పెడతానే ఉంటారు, పెట్టినయే సాంబారు పప్పు పెడతానే ఉంటారు అంకుల్. నేను అడిగాను, మీ ఇంట్లో రోజు ఎగ్ ఇస్తారా అని అడిగాను. లేదు అంకుల్. వారానికి 2 రోజులు చికెన్ పెడతారా అని. ఒకసారి పెడతారు అంకుల్. ఇక్కడ ఎన్నిసార్లు ఇస్తున్నారు? 2 times ఇస్తున్నారు. ఎగ్ ఎన్నిసార్లు ఇస్తున్నారు? 4 times ఇస్తున్నారు అంకుల్. మరి రోజు ఒక తాళింపు వేస్తున్నారు, మీ ఇంట్లో రోజు తాళింపు వేస్తారా నీకు? మీ ఇంట్లో రోజు సాంబార్ ఉంటుందా? మీ ఇంట్లో రోజు రసం ఉంటుందా అని అడిగితే ఉంటుంది అంకుల్ అని టేస్ట్గా చేయరు అంకుల్. ఇక్కడ అట్లా చేయరంట. నేను సరదాగా చెప్పట్లా, జెస్సీని అడిగే చెప్తున్నా. జెస్సీ వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన మాటలు, సవిసారము లేని ఈ భోజనం మాకు ఎగ్గులు ఇస్తే తినకుండా డస్ట్బిన్లో వేసి వస్తుంటారు. ఆ మెర్సీ వాళ్ళ హాస్టల్కి పోవాలి. నేను ఒకరోజు మధ్యాహ్నం భోజనం తినమన్నారు. ఆ హాస్టల్లో నేను భోజనం చేసిన, చాలా బాగుండింది భోజనం బాగుంది అనుకొని నేను వెళ్ళి చూస్తే ఆ డస్ట్బిన్లో ప్లేట్ పడేద్దామని పోతే డస్ట్బిన్ నిండా అన్నమే, డస్ట్బిన్ నిండా కూరలే, ఇంత కలిపి అసహ్యమైనటువంటిది. ఎంత రుచిగా ఉందో కానీ వీళ్ళకి ఎలా ఉంటుందంటది? ఎవరి మనస్తత్వం అంట? ఇశ్రాయేలు ప్రజల మనస్తత్వము, నశించిపోతున్నటువంటి ప్రజల మనస్తత్వం అది. దేవుడిస్తున్నటువంటి ఆశీర్వాదమును అసహ్యంగా చూసేటువంటి మనస్తత్వం అది. దేవుడిస్తున్నటువంటి దీవెనను దీవెనగా కాకుండా అది ఆశీర్వాద కారణమని అనుకోనటువంటి మనస్తత్వం అది. అంత టేస్టీ భోజనం పెడితే ఈ భోజనం మాకు అసహ్యంగా ఉంది. నీళ్లు లేక కాదు, ఆహారం లేక కాదు, అన్నీ ఉన్నా కూడా వాళ్ళకి కావలసింది లేక. ఏం కావాలంటే వాళ్ళకి కావలసింది లేక. మెస్సీని హాస్టల్లో పెట్టినాము, ఇక్కడ భోజనం తింటున్నాం, అక్కడ కూడా భోజనం తింటున్నాం. ఇక్కడ బెడ్ ఉంది పడుకునే దానికి, అక్కడ కూడా బెడ్ ఉంది పడుకునే దానికి. ఇక్కడ బాత్రూమ్స్ ఉన్నాయి వాడుకోవడానికి, అక్కడ బాత్రూమ్స్ ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఇంకొంచెం ఫ్రీగా ఉంటుంది అక్కడ, 4 ఒకటి అట్లా. కానీ హాస్టల్లో ఉండాలంటే ఎవరి మనస్తత్వం ఇది? క్షేమం కొరకు కదా. నా క్షేమం నా ఆశ నీవేసయ్యా, ఏదైనా నీవే చేయగలవయ్యా, నా జీవితంలో యేసయ్యా. సాధ్యము కాని వాటిని, నమ్మలేని వాటిని
నీవే చేయగలవయ్యా నా యేసయ్యా. మన క్షేమం కోరుకునేటువంటి దేవుడు. ఆయన ఏది ఇచ్చినా మన క్షేమం కొరకే ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు నాకు 3 ఆడపిల్లల్ని ఇచ్చాడు. మగపిల్లలు లేరని నేను ఎప్పుడు దిగులు పడలా, సందేహపడలా, ఆలోచన కూడా నాకు రానివ్వను. ఎందుకంటే దేవుడు ఎప్పుడు దేన్ని కలుగజేస్తాడంట? క్షేమమునిచ్చేటువంటి దేవుడు. హల్లెలూయా. దేవుడు ఇచ్చిన దాని యందు సంతోషించండి. దేవుని ఇచ్చిన దాని యందు ఆనందించి కృతజ్ఞతలు చెల్లించండి. దేవుడు ఇచ్చినటువంటి ప్రతి ఈవిని బట్టి దేవుణ్ణి మహిమపరచండి. ఎందుకంటే దేవుడు దాన్ని మీ క్షేమం కొరకే ఏర్పాటు చేశాడు. మీ క్షేమం కొరకే ఏర్పాటు చేశాడు. ఇశ్రాయేలు ప్రజలు అసంతృప్తితో ఉన్నారంట. సంతృప్తి లేదు. తినడానికి భోజనం ఇచ్చాడు, తాగడానికి నీళ్ళు ఇచ్చాడు, టేస్టీ భోజనం ఇచ్చాడు, తాగడానికి నీళ్ళు ఇచ్చాడు, మంచి వస్త్రాలు ఇచ్చాడు, గుడారాలు ఇచ్చాడు, ఉండడానికి సంతానోత్పత్తిని ఇచ్చాడు. అన్నిటినీ దేవుడు అనుగ్రహిస్తూ వెళ్తూ ఉన్నాడు. బట్ అసంతృప్తి, అసంతృప్తి, అసంతృప్తి. ఈ అసంతృప్తి దేవుని మీద మాటలుగా మారితే, ఈ అసంతృప్తి దేవుని మీద మాటలుగా మారితే ప్రమాదకరం. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు చేసిన పొరపాటు అది. దేవుడంట సర్పములను పంపించాడు. దేవుడు ఏం చేశాడంట? చదవండి, నిర్గమకాండం సంఖ్యాకాండం 21. అందుకు యెహోవా ఏమి సర్పాలంటాయి అంటే, ఫైరీ విషం కాదు, ఫైరీ సర్పెంట్స్ అన్నాడు ఇంగ్లీష్లో. ఫైరీ అంటే నోట్లో అగ్ని పెట్టుకొని ఉంటాయంట, కరిస్తే మంట, చచ్చిపోతారు ఇమీడియట్గా. ఫైరీ సర్పెంట్స్ అని ఉంటుంది. నోటిలో అగ్ని మండుతున్నట్టు ఉంటుందంట. ఆ అగ్ని మండుతున్నట్టుండేటువంటి సర్పాలు అరణ్యములో చేరి ఇశ్రాయేలు ప్రజలను కరిస్తే చచ్చిపోయారంట చాలామంది. అదే కదా అక్కడ మనం చదువుతున్నాం. చదవమ్మా ఒకసారి కొరింథీ పత్రికలోకి వెళ్ళండి, అక్కడ చదవండి. కొరింథీ పత్రిక 10వ అధ్యాయం. సర్పముల వలన నశించిరి. సర్పముల వలన ఏమైపోయారంట? నశించిపోయారు వాళ్ళు అని అంటున్నాడు. వాళ్ళని కరిస్తే చాలామంది చచ్చిపోయారంట, అనేకులు చచ్చిపోయారని సంఖ్యాకాండంలో మనము చూస్తాం. ప్రియులారా, అప్పుడు ఇశ్రాయేలు ప్రజలంట మేము తప్పు చేశాము, మమ్మల్ని క్షమించండి అని మోషే దగ్గరికి వచ్చి ప్రార్థన చేయడం ప్రారంభించారు. చదవమ్మా సంఖ్యాకాండం కంటిన్యూషన్. అప్పుడు ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసితిమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకొనుము అనిరి. చాలు, మోషే దగ్గరికి వచ్చి రిక్వెస్ట్ చేసుకున్నారంట, ఈ సర్పాలన్నింటినీ మా దగ్గర నుంచి తీసేయి, మేము తప్పు చేసాం, పాపం చేసాం, మేము అట్లా మాట్లాడకుండా ఉండాల్సింది అని అడిగితే మోషే అంట దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు చెప్పాడంట, అట్లాంటి సర్పాన్ని ఒకదాన్ని తయారు చేసి ఒక స్తంభం మీద నిలబెట్టు, ఆ పాము కరిస్తే పాము చేత కరిపించుకున్న వాళ్ళు ఆ సర్పం దగ్గరికి వెళ్ళి దాన్ని నిదానించి చూస్తే బతుకుతారు అని చెప్పారంట. ఒక ఇత్తడి సర్పాన్ని చేసి మోషే అక్కడ పెట్టాడంట. ఆ సర్పమును చూసిన వాళ్ళందరూ బ్రతికించబడ్డారు. హల్లెలూయా. ఇక్కడ మీకు ఒక రహస్యం చెప్పి నేను వర్తమానాన్ని ముగిస్తాను. దేన్ని నిలబెట్టాడు మోషే? ఒక సర్పాన్ని నిలబెట్టాడు స్తంభం మీద. సర్పాన్ని చూసిన వాళ్ళందరూ బ్రతికించబడతారు. ఇప్పుడు సర్పము శాపానికి సాదృశ్యము. సర్పము దేనికి సాదృశ్యం? ఎందుకంటే దేవుడు సర్పమును ఏం చేశాడంట? శపించాడు. ఏమని శపించాడు? మనుషులు నిన్ను తల మీద కొడతారు, నీవు వాళ్ళని
కాళ్ళ మీద కొడతావు అని చెప్పి శపించాడు. ఇప్పుడు శాపగ్రస్తమైనటువంటి ఆ సర్పము, పాపమునకు నిలయమైనటువంటి ఆ సర్పము పైకెత్తబడితే ఆ సర్పమును నిదానించి చూసిన వాళ్ళందరూ కూడా ఏమవుతారంట? బ్రతుకుతారు. ఇప్పుడు యేసు ప్రభు అనబడినటువంటి మన రక్షకుడు కలువరి శిలువ మీద పైకెత్తబడినప్పుడు మన పాపములన్నీ కూడా ఆయన మీద వేయబడగా ఆయన మన కొరకు శాపముగా మారెను అని వాక్యములో మనం చదువుతూ ఉన్నాం ప్రియులరా. శాపముగా మారినటువంటి యేసుక్రీస్తు కలువరి శిలువ మీద వేలాడుతూ ఉండగా ఆ శిలువ మీద కారుతున్నటువంటి యేసుక్రీస్తు యొక్క రక్తధారల వైపు ఎవరైతే చూస్తారో వాళ్ళందరూ రక్షించబడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలంట మోషే తయారు చేసినటువంటి ఆ ఇత్తడి సర్పాన్ని పారేయకుండా అరణ్యమంతా తమతో పాటు మోసుకొచ్చుకున్నారంట. మోషే చచ్చిపోయాడు. వాగ్దాన దేశంలోనికి వచ్చేశారు. ఇంకా సర్పాలు లేవు. సర్పాలు లేనప్పుడు దాన్ని వదిలేయాలి కదా. సర్పాలు లేనప్పుడు దీంతో పని లేదు. ఎందుకది? కరిచేటువంటి సర్పాల బారి నుంచి తప్పించడానికి వాళ్ళు వదిలేయాల. దానికి నెహుస్తాన్ అని పేరు పెట్టి తమతో పాటు తమ దేశంలోనికి దాన్ని తెచ్చుకున్నారు. హల్లెలూయా. తమతో పాటు తమ దేశంలోనికి దాన్ని, ఎందుకంటే మమ్మల్ని తాపకరమైనటువంటి విషయము నుంచి తప్పించింది ఇది. మమ్మల్ని ఈ లోకములో ఉండబడినటువంటి మరణము నుంచి, శాపము నుంచి తప్పించింది యేసుక్రీస్తు యొక్క కల్వరి శిలువ. నీ జీవితంలో ఎక్కడికి వెళ్ళినా సరే నీ జీవితాంతము దానిని మోసుకుంటూనే ఉండాలి. అందుకనే యేసు ప్రభు అంటున్నాడు, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల వాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి అన్నాడు. హల్లెలూయా. ప్రియమైనటువంటి వారలారా, దేవుని మీద శోధించడం చాలా భయంకరమైనటువంటి పాపం. ఇశ్రాయేలీయులు శోధించారు, అనేక మంది చనిపోయారు. చదువుకుందాం. నిర్గమకాండం 17:2 చదువుదాం త్వరగా. ఏమన్నాడు మోషే? నాతో వాదిస్తున్నారు. రెండోది యెహోవాను శోధిస్తున్నారు. కీర్తనల గ్రంథం 78:18 చదువుదాం. 78వ కీర్తన 18వ వచనం. వారు తమ ఆశ కొలది ఆహారమును అడుగుచు తమ హృదయములలో దేవుని ఏం అడుగుతున్నారంట? ఆశ కొలది ఆహారం. ఆశ కొలది ఏం అడుగుతున్నారంట? ఈరోజు పొద్దున మధ్యాహ్నం బిర్యానీ తింటే రాత్రికి కూడా బిర్యానీ లేదా? నెక్స్ట్ డే కూడా బిర్యానీ లేదా? ఈరోజు ఫ్రైడ్ రైస్ తిందాం, రేపు ఫిష్ కర్రీ తిందాం, ఎల్లుండి ప్రాన్స్ తిందాం. వీటికి అంతమే లేదు. వస్తూనే ఉంటాయి. వారు తమ ఆశ కొలది. చదవండి మళ్ళీ ఒకసారి. అందరూ చదవండి. అందరూ చదవండి. ఏందా చదవడం? గట్టిగా చదవండి. మీరు ఆశ కొలది ఆహారం అడిగితే ఎవరిని శోధిస్తుండారంట? జాగ్రత్త. 95వ కీర్తన 9వ వచనం కూడా చదువుదాం. అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములను చూచిరి. 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసిగి, వారు హృదయమున తప్పిపోవు ప్రజలు, వారు నా మార్గములు తెలుసుకొనరని అనుకొంటిని. కావున నేను కోపించి వీళ్ళు ఎన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశించకూడదని ప్రమాణము. ఎందుకు? ఆ పైనుండే వచనంలో అంటారు. 8వ వచనం. అరణ్యమందు మెరీబా యొద్ద మీరు కఠినపరుచుకొనినట్లు, మస్సా దినమందు మీరు కఠినపరుచుకొనినట్లు మీ హృదయములను, అక్కడ భోజనం అడిగారంట, వాళ్ళు నీళ్ళు అడిగారంట, కఠినపరుచుకున్నారంట హృదయాన్ని. 106వ కీర్తన 14వ వచనం చూద్దాం. ఒకే ఇన్సిడెంట్ గురించి దేవుడు ఎన్ని దగ్గర చెప్తున్నాడు చూడండి. అరణ్యములో వారు బహుగా ఆశించిరి,
ఎడారిలో దేవుణ్ణి శోధించిరి, వాళ్ళు కోరింది ఆయన వాళ్ళకి ఇచ్చాడు, అయినను వారి ప్రాణములను ఆయన క్షీణత కలుగజేశాడు. నువ్వు అడిగింది విసిగిస్తే ఇస్తాడు, కానీ ఏం జరుగుతుందంట? ప్రాణాలు పోతాయి. వారి ప్రాణములకు క్షీణత. కోరి కోరి ఎందుకు మనం ప్రాణాల మీదకి తెచ్చుకోవడం? కోరి కోరి ఎందుకు మనం ప్రాణాల మీదకి తెచ్చుకోవడం? ఎందుకు విసిగించడం? దేవుణ్ణి విసిగించద్దు, ప్రభువుని శోధింపక ఉందము. తలలోంచండి, ప్రార్థన చేసుకుందాం.